ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. మేము మహానంది టెంపుల్ను చూడడానికి వెళ్ళాము. టెంపుల్ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది. బస్సు దిగగానే ఓవర్ వ్యూ చూడగానే వావ్ ఇలా ఉంటుందా టెంపుల్ అనిపించింది. ఎంత బాగుందో టెంపుల్ అయితే. కొండల మధ్యలో బ్యాక్గ్రౌండ్ పచ్చని గ్రీనరీలో ఎంత బాగుందో టెంపుల్ అయితే. చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో. ఇంకా కొంచెం దూరం నుంచి చూస్తే కొండల మధ్యలో టెంపుల్, అబ్బా ఇలా ఉంటుంది ఆ టెంపుల్ అనిపించింది. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఫస్ట్ టైం టెంపుల్ను చూస్తున్న వాళ్ళు కమెంట్ చేయండి ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నెక్స్ట్ నేను మీకు అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక ఎంట్రన్స్ ఉందన్నమాట. ఇక్కడ ఇలాగా చాలా బాగుంది. ఇక్కడ కూడా ఈ ఎంట్రన్స్ కూడా పక్కన సైడ్స్ వరండా లాగా కూడా కట్టారు. ఇక్కడ అందరూ వెయిట్ చేయడానికి చాలా మంది వస్తున్నారు అన్నమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు భక్తులు అందరూ చూడడానికి. ఇక్కడ దేవుడు రూపం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. లింగ రూపంలోగా కాకుండా పుట్టాకారంలో ఉంటుందంట. లోపల ఫొటోస్ తీయడానికి అలౌ చేయలేదు, బయట మాత్రమే వీడియోస్ తీసాను. చాలా బాగుంది టెంపుల్ అయితే. చూడని వాళ్ళు చూడండి, ప్రత్యేకమైన టెంపుల్, చూడాల్సిన టెంపుల్. ఇక్కడ పార్వతీ దేవత నవరూపాలు కూడా స్టాచ్యూలు కట్టారు, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా వినాయకుడికి కూడా అలాగే కట్టారనమాట. అందరూ ఫొటోస్ తీయటానికి చాలా బాగుందన్నమాట లొకేషన్ అయితే. అందరూ వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఫొటోస్ తీస్తున్నారు. టెంపుల్ అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్. వినాయకుడికి కూడా ఇక్కడ నవరూపాలు కట్టారు. అక్కడ మేము వెళ్ళిన రోజు అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుందంట, ప్రమాణ స్వీకారం, అందుకని చెప్పేసి అక్కడ టెంట్ వేస్తున్నారు. ఈ టెంపుల్ అయితే మన ఆంధ్రాలోనే ఉంది. ఆంధ్రాలో నంద్యాల వెళ్ళాలి. ఫస్ట్ నంద్యాల నుంచి ఒక అరగంట జర్నీ ఉంటుంది మహానందికి. టెంపుల్కి డైరెక్ట్గా బస్సులు కూడా ఉంటాయి. అక్కడ ఉండడానికి కూడా ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే, చూడాల్సిన టెంపుల్. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా ఎంత బాగుందంటే టెంపుల్ అంత బాగుంది. మేము మా పిల్లలు కలిసి ఇక్కడ కొంచెం వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకున్నాము. వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇక్కడ ఇంకా పార్వతీ దేవత, శివుడికి కూడా పెద్ద స్టాచ్యూలు కట్టారు. అక్కడ కూడా మేము ఫొటోస్ తీగాము. చాలా బాగుంది. కొంచెం లైటింగ్ లేదు, ఈవినింగ్ టైం మేము దర్శనం చేసుకున్నామంట, అందుకని చెప్పేసి కొంచెం అక్కడ లైటింగ్ లేదనమాట. ఇక్కడ ఇంకా గుడి లోపల ఇలా ఉంటుంది ఇంకొక ఎంట్రన్స్. పక్కన కోనేర్లు కూడా ఉన్నాయి. గుడి ముందు 2 కోనేర్లు ఉంటాయి. అక్కడ అందరూ కూడా స్నానం చేస్తున్నారు, ఫొటోస్ దిగుతున్నారు అందరు. ఇక్కడ స్టాచ్యూ దగ్గర అయితే చాలా బాగుంది టెంపుల్ అయితే. మీరు కూడా చూడండి. టెంపుల్ ఓవర్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో టెంపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.